క్రియేటిన్. ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి క్రియేటిన్ అనమాట. క్రియేటిన్ మనం ఎందుకు వాడాలి? ఎందుకు వాడొద్దు? హ్మ్. దానివల్ల యూజెస్ ఏంటి? ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? ఎవరు వాడాలి? ఎవరు వాడొద్దు? అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే వెల్కమ్ టు మై ఛానల్ ఫిట్ బన్నీ. మన వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ క్రియేటిన్ అంటే ఏంటి? క్రియేటిన్ అనేది ఒక సప్లిమెంట్. అంటే ఒక అథ్లెటిక్ తీసుకోవచ్చు ఒకడు, లేదా నువ్వు ఒక ఫిట్ అంటే ఏమన్నా బాస్కెట్బాల్ ప్లేయర్ తీసుకోవచ్చు, లేకపోతే నువ్వు ఏదన్నా ఏదన్నా ఒక అథ్లెటిక్ మీద నువ్వు వర్క్ చేస్తుంటే దానికోసం తీసుకుంటారు అనమాట. క్రియేటిన్ ఎందుకు తీసుకుంటారు? క్రియేటిన్ ఎందుకు తీసుకుంటాం అంటే క్రియేటిన్ అనేది మనకి ఎనర్జీ ఇస్తుంది. ఇప్పుడు మనకి బాడీలో ఏటీపీ అండ్ ఏడిపి అని ఒకటి ఉంటుంది అనమాట. ఏడిపి వచ్చేసి ఇక్కడ ఫుల్ ఫామ్ చేస్తాను, నాకు అంత ఐడియా లేదు, అంటే ఉంది కానీ నాకు చెప్పనీకి రావట్లేదు. ఏటీపీ అండ్ ఏడిపి అని ఉంటుంది. ఏడిపి అంటే ఏంటంటే ఒక ఛార్జర్ టైప్ అనమాట. ఇప్పుడు ఏటీపీ అంటే ఏంటంటే మన ఫోన్. ఇప్పుడు మనం ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఎట్లయితే మనం ఈ ఛార్జర్తో ఛార్జ్ చేస్తామో దాన్ని ఏడిపి అంటారు అనమాట. ఏది ఛార్జర్ అనేది, ఇది ఏటీపీ ఫోన్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఛార్జ్ చేస్తామో అప్పుడు మన ఏటీపీ అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. మనం ఏడిపి నుంచి ఏటీపీకి ఛార్జ్ అవుతున్నాం. సో ఇక్కడ కూడా అంతే, ఏడిపి అనేది మన బాడీలో ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే వర్కౌట్ చేస్తామో అప్పుడు ఏడిపి అనేది ఏటీపీకి కన్వర్ట్ అవుతుంది. అట్లా అసలు ఏడిపి అంటే ఏంది? ఏడిపి అంటే ఒక టైప్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. మన బాడీలోనే ఉంటుంది ఆ సోర్స్ ఎనర్జీ అనేది. మనం ఎప్పుడైతే వర్కౌట్ చేస్తామో అది ఏడిపి నుంచి ఏటీపీకి కన్వర్ట్ అవుతుంది. ఆ ఏటీపీ మనకి ఏం చేస్తుంది అంటే మనకి స్ట్రెంత్ అయినా, లేకపోతే వెయిట్ లిఫ్ట్ చేయనీకైనా, లేకపోతే స్పీడ్ రికవరీ, అంటే మనం ఈరోజు వర్కౌట్ చేస్తాం, ఆ మజిల్ టేర్ చేస్తాం, తింటాం, నెక్స్ట్ డే కల్లా స్పీడ్ రికవరీ అనమాట. కొన్ని రోజులకి కూడా పెయిన్స్ వచ్చి క్రాంప్స్ వస్తాయి చాలా మందికి. సో ఈ స్పీడ్ రికవరీ అనేది చేస్తాం అనమాట ఈ ఏటీపీ అనేది. సో గైస్, ఇప్పుడు దాని బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ మనకి స్ట్రెంగ్త్ పెంచుద్ది అనమాట. మనకి బాడీ అంటే బాడీ వెయిట్ లిఫ్టింగ్ అనే కాదు, మీరు అథ్లెటిక్ అయినా, కబడ్డీ ప్లేయర్ అయినా, మీరు రన్నింగ్ అయినా, మీ రన్నింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. కావాలంటే మీరు ఒకవేళ ఏమన్నా పవర్ఫుల్ లిఫ్టర్ అయితే మీకు లిఫ్టింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే మీ లీన్ మజిల్ అనమాట. లీన్ మస్కులర్ మజిల్ అనేది నీట్ గా డెఫినేషన్ నీట్ గా కనపడుతుంది అనమాట. ఇది నీట్ గా చూపినికి ట్రై చేస్తాను అనమాట. ట్రై అనే కాదు, చాలా నీట్ గా కనపడుతుంది ఇది యూజ్ చేసినప్పుడు. నేను యూజ్ చేశాను కాబట్టి నా పిక్చర్స్ చూడొచ్చు, నా రిజల్ట్స్ ఎట్లున్నాయో ఆఫ్టర్ 1 month. ఓకే, మీ లీన్ మజిల్ అనేది బిల్డ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. థర్డ్ వన్, ఈ మజిల్ బ్రేక్ డౌన్ అయింది అనుకో మనకి, అది స్పీడ్ రికవరీకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట క్రియేటిన్ అనేది. ఓన్లీ మజిల్ బిల్డింగ్ అనే కాదు, ఎక్కడైనా సరే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, అంటే మజిల్ గురించి ఏ ప్రాబ్లం ఉన్నా అది స్పీడ్ రికవరీ అనేది చేస్తుంది అనమాట. అది 3 బెనిఫిట్స్ ఆఫ్ క్రియేటిన్. ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? ఓకే, ఎప్పుడు తీసుకోవాలో ఫస్ట్ మాట్లాడదాం. ఎప్పుడు అనేది కాదు, మీరు పోస్ట్ వర్కౌట్ అయినా తీసుకోవచ్చు, ఆఫ్టర్ వర్కౌట్ అయితే తీసుకోవచ్చు, మిడిల్ ఆఫ్ ద వర్కౌట్ కాకుండా పోస్ట్ వర్కౌట్ అయినా, ప్రీ వర్కౌట్ అయినా, ఈ రెండిట్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు మీరు. ఏంటంటే ఆఫ్టర్ వర్కౌట్ ఏంటంటే మీ ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత తీసుకుంటే ఏంటంటే మీ మజిల్ అనేది కొంచెం రికవరీ అవడానికి టైం ఉంటుంది. బిఫోర్ స్లీప్ తీసుకోండి. నేను తీసుకుంటున్నాను, అందుకని మీకు అడ్వైజ్ చేస్తున్నాను, నాకు రిజల్ట్ వచ్చింది. సో మీకు కూడా నేను అదే చెప్తున్నాను. బిఫోర్ స్లీప్ తీసుకుంటే ఏంటంటే మీకు వాటర్ ఆల్రెడీ మీరు ఇంటేక్ అనేది మార్నింగ్ కంప్లీట్ చేసేస్తారు కాబట్టి, సో దానివల్ల మీకు స్లీప్ ఉంటుంది కదా, 7 hours స్లీప్ తర్వాత మీ మజిల్ అనేది మంచి నీట్ రికవర్ అనేది స్పీడ్గా అవుతుంది అనమాట. ఓకే, ఎంత తీసుకోవాలి? సెకండ్, 3 grams. అంటే ఒక్కొక్క బ్రాండ్ లో ఒక్కొక్క టైప్ వస్తుంది అనమాట. ఇప్పుడు మజిల్ ప్లేస్ ఉంది అనుకోండి, 3 grams స్కూప్ ఉంటుంది. ఒకవేళ బిగ్ మజిల్ అయితే 5 grams స్కూప్ ఉంటుంది అనమాట. మాక్సిమం 5 grams. స్టార్టింగ్ లో అమ్మ మజిల్స్ వచ్చేసాలి, హల్క్ లెక్క అయిపోవాలి అది అని 2-3 స్కూప్స్ వేసుకున్నారు అనుకో మాత్రం మీ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో దానికి బదులు మీరు ఏం చేయాలంటే 3 grams. ఓకే, 3 grams అనేది వేసుకోండి. మెల్లమెల్లగా ఒక 1 month తర్వాత మీకు రిజల్ట్స్ అనేది కనపడతాయి. అప్పుడు దాకా ఏం కనపడవు, ఎందుకంటే అప్పుడు వరకు ఇది మజిల్లో స్టోర్ అవుతుంది అనమాట ఈ క్రియేటిన్ అనేది స్లోగా. మీరు వాటర్ ఇంటేక్ తీసుకోపోయారు అనుకోండి, ఈ క్రియేటిన్ తీసుకున్నప్పుడు అదేం చేస్తుంది అంటే మీ బాడీలో ఉన్న వాటర్ ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, ఇది ప్యూరిఫై అవ్వడానికి కిడ్నీస్ లో. సో అప్పుడు మీ బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతుంది.
ఒకవేళ బాడీ డిహైడ్రేట్ అయిపోతే మీ పని అయిపోయినట్టే ఆల్మోస్ట్. అందుకనే వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. అందులో ఇప్పుడు ఈ సమ్మర్‌లో వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీ కిడ్నీ అనేది ప్యూరిఫై చేయనీకి ఈజీగా ఉంటది. ప్లస్ మీకు మజిల్ క్రాంప్స్ కూడా ఎక్కువ రావు. ఓకే. ఇప్పుడు క్రియేటిన్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మోనోహైడ్రేట్, రెండోది క్రేప్యూర్ అని. ఓకే. మోనోహైడ్రేట్ ఏందంటే కొంచెం ఒక షుగర్ టైప్‌లా ఉంటదనమాట. అంటే స్లైస్ కొంచెం లావుగుంటది. మెల్టింగ్ సెన్సేషన్ కొంచెం టైం పడతదనమాట మెల్ట్ అవ్వనీకి. ఈ క్రేప్యూర్ అనేది ఏందంటే కొంచెం కాస్ట్ ఎక్కువ. ప్లస్ ఇదేందంటే సన్నగొస్తది. ఈజీగా మెల్ట్ అయిపోతదనమాట. దానికి దీనికున్న డిఫరెన్స్ అదనమాట. క్రియేటిన్‌లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఆ 2 టైప్స్‌లో ఒకటి మోనోహైడ్రేట్ అండ్ క్రేప్యూర్. ఓకే. క్రియేటిన్ వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అని ఏముండవు. క్రియేటిన్ వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏముండవు. ఉంటే మీరు వాటర్ ఇంటేక్ తీసుకోకపోతే మీ కిడ్నీ దొబ్బేస్తది. అదైతే గ్యారంటీ. ఎందుకంటే వాడు క్లీన్‌గా మెన్షన్ చేస్తాడు దాని మీద. మీరు వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. 3-5 లీటర్స్ మినిమమ్ వాటర్ ఇంటేక్ తీసుకోకపోతే మనకేమైతదంటే ఒకవేళ సింపుల్ నువ్వు క్రియేటిన్ తీసుకుంటున్నావు. కానీ వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేయలేవనుకో. అప్పుడేమైతదనుకున్నావు కిడ్నీ అనేది ప్యూరిఫై అవ్వాలి. ఇదేం చేస్తదంటే కిడ్నీ ప్యూరిఫై చేస్తది. ఆ ప్యూరిఫై అవ్వాలంటే దానికి వాటర్ కావాలి. వాటర్ నువ్వు ఇవ్వట్లేదు. సో, అది మాక్సిమం ఆ వాటర్ పర్సెంట్ అనేది గుంజుకోనికి ట్రై చేస్తది బాడీలో. అప్పుడేం చేస్తది బాడీలో ఉన్న వాటర్ అంతా అది లాగేసుకుంటది. సో, అప్పుడు బాడీ ఏమైతది డిహైడ్రేట్ అయిపోతది. బాడీలో వాటర్ లేక. అప్పుడు నువ్వేమవుతావు నీరసం అయిపోతావు, అడ్డం పడతావు ఏదో రోజు. సో, దానికి బదులు వాటర్ ఇంటేక్ 3-5 లీటర్స్ మినిమమ్ 4-5 లీటర్స్ తాగండి. నేనైతే రికమెండ్ చేసేది. నేనైతే రోజు 5 లీటర్స్ తాగుతాను. అదైతే పక్కా. ప్లస్ వాకింగ్ చేయండి. మంచిగా మీ హెల్త్‌కి మంచిది. ఫ్యాట్ కూడా లాస్ అయితది. సో, ఇదేమైతదంటే వాటర్ అనేది మీ కిడ్నీస్‌లో క్రియేటిన్ అనేది ఏదైతే ఉంటుందో ప్యూరిఫై చేస్తదనమాట దాన్ని. నీట్‌గా ప్యూరిఫై చేసి మీకు దాన్ని ఏటీపీకి కన్వర్ట్ చేస్తది. అంటే మనం ఎప్పుడైతే ఏడీపీ ఉంటది. ఫస్ట్ అయితే ఏడీపీలో ఉంటది. ఎప్పుడైతే మనం వర్కౌట్ చేస్తామో అప్పుడు ఏటీపీకి కన్వర్ట్ చేస్తది. అప్పుడు మనకేమైతదంటే మనకి ఎనర్జీ వస్తది. ప్లస్ మనం ఒక దగ్గర 10 రెప్స్ చేసే దగ్గర 12 రెప్స్ చేస్తాం. 12 రెప్స్ చేసే దగ్గర 15 రెప్స్ చేస్తాం. సో, అట్లా మీ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయితది. ప్లస్ మీకొక స్ట్రెంత్ ఇంక్రీజ్ అవ్వంగానే మీ మజిల్ కూడా టేర్ అయినప్పుడు మీ మజిల్ టేర్ అవ్వడం అంటే మీ మజిల్ ఎప్పుడైతే టిష్యూస్ అనేవి డ్యామేజ్ అయితాయో అప్పుడు అక్కడ ప్యాచ్ వర్క్ అయినప్పుడు మీ మజిల్ అనేది స్లోగా ఇంక్రీజ్ అయితది. సో, వాటర్ ఇంటేక్ తీసుకోకపోతే మీ మజిల్‌లో ఉన్న క్రియేటిన్ అది స్టోర్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ మీ మజిల్‌లో క్రియేటిన్ ఉందనుకోండి. వాటర్ ఇంటేక్ పోయేసలోకి మీ మజిల్‌లో వాటర్ స్టోరేజ్ అయితదనమాట. సో, ఇంతున్న మజిల్ మీకు ఆ క్రియేటిన్ తీసుకున్న తర్వాత వాటర్ ఇంటేక్ కూడా పర్ఫెక్ట్‌గా తీసుకుంటే ఇంత కనిపిస్తది కొంచెం. మరీ హల్క్ లెక్క కనపడవు. కొన్ని రోజులు స్టెప్ బై స్టెప్ అయితదనమాట. ఇఫ్ క్రియేటిన్ ఆఫ్ చేస్తే మనకేమైతదో కూడా చెప్తా. నంబర్ 1 ఫస్ట్‌లో నువ్వు అసలు వెయిట్సే లెగవు నీకు. ఎప్పుడైతే క్రియేటిన్ వాడినావో అప్పుడేమైతదంటే వెయిట్స్ లెగన్ కాడ ఏమైతదంటే ఒక 50 కేజీస్ నువ్వు లేపుతావు క్రియేటిన్ వాడిన తర్వాత. ఎప్పుడైతే క్రియేటిన్ ఆఫ్ చేసినావో అక్కడ నువ్వేం చేస్తావంటే 30 కేజీస్ లేపుతావు. అంటే 20% పడిపోతది. ఎందుకంటే దానికి దీనికి ఫరక్ ఉంటది కదా! ఎందుకంటే దానికున్న క్రియేటిన్‌కున్న పవర్ ఏందంటే లాంగ్ టైమ్ నీకు స్ట్రెంత్ అనేది ఇస్తదనమాట. సో, అది క్రియేటిన్‌కి వాడితే ఏంది, వాడకపోతే ఏందని బెనిఫిట్ అది. అండ్ లాస్ట్ వన్ క్రియేటిన్ అందరూ తీసుకోవచ్చు. ఎవ్వరికి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే దాన్ని ఒక వే ఆఫ్ ఇప్పుడు నేను చెప్పిన మెథడ్స్‌లో మొత్తం మీరు ఫాలో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఒకవేళ మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం నేను స్పెషల్‌గా రికమెండ్ చేయను దాన్ని. ఎందుకంటే మీరు ఒకసారి ఏమన్నా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే నేను వాడాలి అనుకుంటే ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ ఆయన ఓకే అంటే మీరు వాడండి. అది నో ప్రాబ్లమ్. ఓకే. వాటర్ ఇంటేక్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. క్రియేటిన్ వాడితే వాటర్ ఇంటేక్. క్రియేటిన్ వాడితే వాటర్ ఇంటేక్ అనేది గుర్తుపెట్టుకోండి మైండ్‌లో. ఓకే. అవ్వకపోయినా సరే బాత్రూమ్ 4, 5 సార్లు పోతాం అంతే. తాగుతూనే ఉండుర్రి, పోతానే ఉండుర్రి. ఎవ్వడు ఆపడు మిమ్మల్ని. ఓకే. అది తీసుకోపోతే మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఘోరంగా ఉంటది. కిడ్నీలు పోయినాయి అనుకో మళ్ళా రేపు పొద్దున ఐఫోన్ కావాలంటే కిడ్నీయే అమ్ముకోవాలి మనం. అందుకనే కిడ్నీలు జాగ్రత్త. క్రియేటిన్ అనేది తీసుకున్నప్పుడు వాటర్ ఇంటేక్ కూడా పర్ఫెక్ట్‌గా తీసుకోండి. అండ్ నేను నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా చెప్పినా అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినా, నచ్చకపోయినా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకిద్దరికి షేర్ చేయండి. ఒకవేళ ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు కామెంట్ ద్వారా నాకు అది చెప్పొచ్చు. ఓకే. సీ యూ నెక్స్ట్ వీడియో.